ఇప్పుడు నేనేం చెప్పినా ఇంతసేపు మా మునుగోడు ఎమ్మెల్యే రాజన్న గారికి మంత్రి పదవి తప్ప ఏ సోకు లేదు, మా రైతులకు పత్తి రైతుల బాధలు అసలు పడతలేవు అని ఇప్పుడు మాట్లాడినా. వాళ్ళకి ఏ బాధలు పడతాయి అంటే చూసుకోరు. ఇక నల్లగొండ జిల్లా అధ్యక్షుని మార్చాలట, ఎందుకంటే ఈయన ఒక బీసీ బిడ్డ కాబట్టి. ఓ రెడ్డి అంటే మార్చపో. ఇప్పుడు బీసీలు అంటే మన ఇంటి ముందర గణవకాడ నిలబడాలి, వంగవాడి రాజన్న వెంకటన్న నీ దండం పెడతా నీ కాలు మొక్కుతాను అనాలి. అట్టనే ఉండాలి. అట్టపత్తోడే బీసీగా అట్టపత్తోడే కావాలి మనకు. నేను మునగాడ అనోడా అంటే వాడిని పిలికలు కట్ చేయాలి. ఇప్పుడు చూడ్రు ఇంకా అధ్యక్షుని మార్చాలట. ఇగో నన్ను పచ్చి బూతులు తిట్టిండు, నా కుటుంబం గురించి కూడా అసభ్యంగా మాట్లాడిండు, నన్ను పచ్చి బూతులు తిట్టిండు. నువ్వు రేవంత్ రెడ్డి పచ్చి బూతులు తిట్టలేదా? మీ అన్నదమ్ములు ఇద్దరు రేవంత్ రెడ్డి అసలు ఒక్క మాట లేదా? మరి మీకెందుకు మంత్రి పదవులు ఎమ్మెల్యేలు? మిమ్మల్ని పీకి పక్కన పడేయాలి. బూతులు తిట్టినోని మాటలు అన్నోని ఉంచొద్దన్నప్పుడు అద్దంకి దయాకర్ పైన మీరు కక్ష చూపినప్పుడు మరి మీ పైన కూడా రేవంత్ కక్ష చూపాలి. ఆయన పెద్ద బ్లాక్ మెయిలరు, ఆయన ఊళ్ళో పోతే ఆయన చరిత్ర నాకెరక, కొండాడిపల్లి వెయినా, మహబూబ్నగర్లు అందరికి అనుకున్నా, మీరేసిన లంగ పనులకు ఏం మాట్లాడద్దా? మా రేవంత్ అంటే మీరు ఏదైనా అనవచ్చు, మిమ్మల్ని మాత్రం ఎవడు ఏదైనా వద్దు అంటే వాడిని వీకేయాలట ఈ పీకుడు మోగోళ్ళు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడట, తక్షణమే కైలాస్ నేతను తొలగించండి. ఇప్పుడు ఈయన రెడ్డి గారికి రాలేదని చెప్పరు, అదే సాపుగా నీ బూట్లు నాగే రెడ్డి గారు, ఆ రెడ్డి గారికి రాలేదు, ఆయన కోపం చేస్తుండు. నల్లగొండ అంటే రెడ్లది కానీ బీసీలదా? ఓట్లు బీసీలే ఉన్నంత మాత్రాన మా ఎంగిలి మెతుకులు తిని మాకు ఓటేస్తారు, మేము వేసే బిచ్చం పాయలు తీసుకొని మాకు ఓటేస్తారు బీసీలు నల్గొండ జిల్లాలో సిగ్గులజ్జ లేకుండా. మరి అసలు మళ్ళీ పునకైలాస్ నేత అంటే ఒక బీసీ అట్ట అధ్యక్షుడు అవుతాడు డీసీసీకి. కావాలి మా రెడ్డి అయినా కావాలి, నేను లేదా, నా తమ్ము లేదా, మా బలగం లేదా, మా కాందాన్ లేదా, మేము నల్గొండలో మీ ఎంతమంది రేట్లో, మా లెక్క ఎంత, మా పతారు ఎంత, మరి మేము కావాలి కదా అని చెప్పేసి కోపం వచ్చింది మా వెంకటన్నకు. ఇంకో సీఎం రేవంత్ కు మంత్రి కోమరెడ్డి లేఖ రాసిండు, అయిపోయింది, క్వశ్చన్ మార్క్ ఏం పెట్టలేడా. కైలాస్ కు మద్దతు ఇస్తున్న సోదరుడు రాజగోపాల్ రెడ్డి, అన్నదమ్ముల పంచాయతీ. పున్నా కైలాస్ ఏదో న్యాయం జరిగిందని ఒక వీడియో వైరల్ చేస్తారు, ఇంత లంగ ప్రచారం. ఇగో అన్నేమో తీయాలంటాడు, తమ్ముడే ఉంచాలంటాడు, ఎందుకంటే తమ్మునికి మంత్రి పదవి ఇవ్వలేదుగా, తమ్ముని బాధ. అన్నదేంది నా అనుచరణకి ఇవ్వలేదు ఆయన బాధ. కానీ జనం బాధ, బీసీల బాధ, రైతుల బాధ, ప్రజల బాధ మనకు అక్కడ లేదు. మనం ఓట్లనాడు పైలు పడితే బిచ్చగా లెక్క తీసుకొని ఓటేస్తారా భయ్ మనకు బీసీలు. వానికి పదవులు ఇస్తేట ఎట్టా ఎప్పుడు మా వెంకటన్నకు మా రాజన్నకు అదే బాధ. నయనకంగా బిచ్చగా లెక్క తిరుగుతారు, నేను ఎంగిలి మెతుకులేసి తింటారు, ఓటేస్తారు తప్ప వాళ్ళకి ఆత్మగౌరవం ఉందా? ఉంటే పున్నా కైలాస్ ఏదో తప్పించాల ప్రయత్నం చేస్తుంటే ఎవడన్నా మనల్ని గల్లాపడి అడుగుతురా, ఏం రాజన్న ఏం వెంకటన్న అడుగుతురా? దద్దమ్మ లెక్క మనం కన్నా మూసుకొని పంటారు, వాళ్ళకెక్కదిరా నోరు. మన ఓట్లనాడు 3000 4000 మొత్తం తిని బతారు. లేదంటే మహేష్ గారు ఇలాంటి నిజంగా మాడితే అదే బీసీలలో ఒక లుచ్చగాడు వచ్చి కేసులు పెడతాడు అంతే. మన బతుకు అదేగా, మనం మాట్లాడలేము, మాట్లాడినాం అలా బూట్లు నాకు కూడా ఒకటే మన చేతన అవుతుంది. మరి పున్నా కైలాస్ నేతకు నా సంపూర్ణమైన మద్దతు ఉంది, ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా. నువ్వే పార్టీలన్నా ముందు నష్టంగా మాకు సంబంధం లేదు. బరాబరు నువ్వు డీసీ అధ్యక్షుడు తప్పుకుంటే ఇంకా నేను చూసుకుంటా తర్వాత వాళ్ళ సంగతి ఏందో, అన్నదమ్ముల సంగతి నేను మాట్లాడతాను. దాని తర్వాత తీయాల్సిన అవసరం ఏం లేదు. ఎమ్మెల్యేలు మంత్రులు అంతా దొంగలేనా? లేక ఒకరికి ఇచ్చిన ఎప్పటి నుంచో కష్టపడుతున్నాను. ఇళ్ళలేక లంగనా దొంగనా 4 పాయింట్లు దుంకొచ్చిందా? అట్లా నడుస్తుందట మన నల్గొండ ముచ్చట.